హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సన్నీ. ఈరోజు మనం యాంటిసిపేటరీ బెయిల్ కోసం మాట్లాడుకుందాం. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటి? ఎవరు తీసుకుంటారు? దానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? కండిషన్స్ ఏం పెడతారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. యాంటిసిపేటరీ బెయిల్ మొదటగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1978లో సెక్షన్ 438 క్లాస్ 1 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటనేది వివరిస్తుంది. సిఆర్పిసి ఇప్పుడు మనకి భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ అంటారు. దాని ప్రకారం అయితే సెక్షన్ 482 ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ కోసం వివరించడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ ఎవరు తీసుకుంటారు అంటే, ఎవరైనా ఒక కేసులో తను ఉండి కావాలని శత్రువులు తన మీద తను తప్పు చేయకపోయినా కూడా ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు మెన్షన్ చేసినప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనేది ముందుగా తీసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్. అంటే మనం ముందుగా జైలు వెళ్లకుండానే ముందుగా తీసుకునే బెయిల్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఎక్కడిస్తారు అంటే డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు మరియు ఏపీ హైకోర్టు, సెషన్ కోర్టు ఇంకా హైకోర్టులో దీనిని మంజూరు చేయడం జరుగుతుంది. సాధారణంగా కోర్టు విధించే షరతులు ఏమిటంటే, యాంటిసిపేటరీ బెయిల్ కావాలనుకున్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళకూడదు. పోలీస్ ఆఫీసరు ఎప్పుడు పిలిచినా కూడా తనకు అందుబాటులోనే ఉండాలి. పోలీస్ ఆఫీస్కి వెళ్తూ తను అడిగినప్పుడల్లా సంతకం చేస్తూ ఉండాలి. యాంటిసిపేటరీ బెయిల్ కావాలనుకున్న వాళ్ళకు కంపల్సరిగా వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి. ఒక కేసులోని వాళ్ళని కావాలనే తన శత్రువులు కావాలని తన పేరుని పెట్టి తనని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అది ముందుగానే తను తెలుసుకొని దాని నుండి తప్పించుకోవడానికి ముందస్తుగా తీసుకునే బెయిల్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి ఎంత అవుతుందంటే, కేసు యొక్క సీరియస్నెస్ బట్టి అడగడం జరుగుతుంది. సెషన్స్ కోర్టులో అయితే 25,000 నుండి 3 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది, కేసు యొక్క సీరియస్నెస్ బట్టి. హైకోర్టులో అయితే 3 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుంది.